ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు. కురువంశమంతా ఆ మహారణంలో సంహరింపబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపారు. అక్కడ ఉన్న వారందరూ నశింపబోతున్నారు. కశ్యపముని పాముని సృష్టిస్తాడు. తర్వాత ఏదో కారణంగా ఇంకో భార్య దాసి అయిపోతుంది. అదైన తర్వాత ఆమెకు 2 గుడ్లు ఇచ్చింటాడు కశ్యపముని. ఆ గుడ్లలో ఈమె ఏం చేస్తుంది, 100 మంది పిల్లలు అయ్యారు కదా, పాములు 100 మంది పిల్లలు. సో ఈమె నాకు కూడా బిడ్డ కావాలనేసి ఆ గుడ్డుని పగలగొట్టేసరికి అతనికి సగం శరీరం మాత్రమే ఉంటుంది, ఇంకా సగం శరీరం ఉండదు. సో ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఇలా చేసేసావా, ఇంకొక 500 సంవత్సరాలు ఉండింటే నేను మొత్తంగా వచ్చేసేవాడిని, నువ్వు ఇలా చేసి పడేసేవని శాపం ఇచ్చేస్తాడు, నువ్వు దాసి అవుతావు అనేసి. అదైన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆమె ఈ పాము తల్లి ఎవరైతే ఉంటారో ఆమెకు దాసి అయిపోతుంది. అదైన తర్వాత ఇంకో గుడ్డు ఉంది కదా, దాన్ని పగలగొట్టకండి అని చెప్తుంది. అదైన తర్వాత కొన్ని 100 సంవత్సరాలు అయినాక ఆ గుడ్డు పగలుకోకుండా ఉండడం వల్ల ఏమవుతుంది, న్యాచురల్గా ఒక బిడ్డ వస్తాడు. ఆ బిడ్డ ఎవరో తెలుసా, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు వస్తాడు. ఇంక అదైన తర్వాత తల్లి కూడా దాసి, తర్వాత ఇతను కూడా దాసి పుత్రుడు అయిపోతాడు. ఇంకా ఆమెకు సేవ చేయాలని అలా జరుగుతుంది. చివరికి అమృతాన్ని ఇస్తే నేను నీకు దాస్యంలో నుంచి ముక్తిని చేస్తాను అని, ముక్తుని చేస్తాను ఈ దాసత్వంతో. అదైన తర్వాత అమృతాన్ని ఇస్తాడు. అదైన తర్వాత దాని నుంచి ముక్తుడవుతాడు. 100 మంది పిల్లల కన్నా నాకు ఒక్క బిడ్డ చాలు, ఆ 100 మందికి సమానంగా ఉండేది. సో ఇప్పుడు కూడా మీరు వీడియోలో చూస్తుంటారుగా, చిన్నగా ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, 3 ఏళ్ల పిల్లాడు. వాడు ఏమంటాడు, ఫేమస్ డైలాగు వైరల్ అయిపోయింది మధ్యన, ఎక్కడ పోయినా సరే, హాయ్ హలో చూడో హరే కృష్ణ బోలో. సో అలాంటి చిన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత ఈజీగా లేరు. వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే అలాంటి బిడ్డ పుడతాడు. సో అందుకే మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ఏదైతే మాట్లాడతామో, మనం ఏదైతే అలవాట్లు చేసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ధృతరాష్ట్రుడు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటి తెలిసిన, అతనుకున్న ఒకే ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, తన కొడుకు చేసే చెడ్డ పనులకి అతను ఎప్పుడు ఓకే చెప్తూ వెళ్ళాడు. దానివల్ల ఇప్పుడు చివరికి ఏమైంది, యుద్ధం చేయవలసి వచ్చింది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము కొన్ని అలవాట్లని పెంచుకుంటే, రోజు ఒక పెగ్గేశారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, సో ఎవరికైనా జూదం ఆడే అలవాటు ఉందనుకోండి, అదేమవుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక చిన్న మంచి అలవాటును చేసుకున్నాడు అనుకోండి, రోజు ఒక 10 నిమిషాలు భగవద్గీత చదివేది, అతని జీవితం ఎలా ఉంటుంది. వేరే వాళ్ళ జీవితం గురించి తెలియదు కానీ నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి అలవాటు ఉండేది. ఆ అలవాటు ఏంటంటే చదవడం. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటికి కూడా అంతే. నేను ఒక వారంలో 1 గంట సేపు చదవలేదని అంటే నా బ్రెయిన్ పనిచేయదు, అదొక అలవాటు లాగా అయిపోయింది. సో చిన్నప్పుడు నేనేం చేసేవాడిని, నావెల్స్ చదివేవాడిని బాగా. నావెల్స్, తర్వాత స్వాతి మ్యాగజైన్లో వస్తుంది కదా నావెల్స్, అవన్నీ నేను చదివేవాడిని. సో చదువుతూ ఉన్నప్పుడు చివరికి నాకు ఒక విధంగా తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పుస్తకం దొరికింది, ది టాప్ మోస్ట్ యోగా అనేసి. ఎవరో ఒక యోగి కూర్చున్నాడయ్యా, దాని మీద లైట్ వెళ్తోంది, బాగా బక్కగా ఉంటాడు, చెట్లన్నీ పెరిగిపోయింటాయి. సరే అతను చూసి బాగా అట్రాక్ట్ అయింది. సరే అనేసి ఆ పుస్తకం తీసుకున్నా. ఆ పుస్తకము నా జీవితాన్నే మార్చేసింది. అదైన తర్వాత నావెల్స్, తర్వాత ఇంకా మిగతావన్నీ సబ్ చూడో భగవద్గీతకో పక్కడో అని తీసుకున్నాను. ఆ భగవద్గీత కూడా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక మాతాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు బలవంతంగా ఇచ్చారు, మీరు చదవండి అనేసి. అప్పుడు డబ్బులు కూడా లేవు. సరే ఏదో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఒక భగవద్గీత తీసుకున్నాను. ఆ చదవడానికి 1 సంవత్సరం పట్టింది. అదైన తర్వాత భగవద్గీతలో 12వ అధ్యాయం బాగా ఇంట్రెస్ట్గా ఉన్నింది, చాలా అట్రాక్ట్ అయింది. ప్రాక్టికల్గా దీన్ని ప్రాక్టీస్ చేద్దామనేసి గుడికి పోతే గుడిలో నన్ను మోసం చేశారు. ఏ విధంగా మంచిగానే మోసం చేశారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవ్వండి, మీరు భగవద్గీతని ప్రాక్టీస్ చేస్తారు అని. సరే అనేసి టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ అయినాక బాగా
బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. భగవద్గీత చదవడం అయిపోయింది, ఆ తర్వాత భాగవతము, తర్వాత ఇంకా చిన్న చిన్న మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదవడం. చివరికి ఒక రోజు నా వల్ల అవ్వలే, ఇంకా బయట ప్రపంచం నాకు అవసరం లేదు అనేసి గుడిలో మన మేనేజ్మెంట్కి వెళ్ళేసి చెప్పేశాను, ప్రభు గారు నేను గుడికి జాయిన్ అయిపోతాను అని. అదైన తర్వాత ఓకే అన్నారు. ఓకే అని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ